అబ్బూరి అబ్బుల్లాట వాళ్ళ వెహికల్ దగ్గర అబ్బూరి అంకుల్ మీ బంధువులు తప్ప మీకోసం వెతుకారు. మీరు ఎక్కడ ఉన్నా మీరు తీసుకొచ్చిన వెహికల్ దగ్గరికి వెళ్ళమని చెప్తున్నారు. కాబట్టి మీరు ఎక్కడున్నా మీరు తీసుకొచ్చిన వెహికల్ దగ్గరికి వెళ్ళి వారిని కలవండి. గర్నిక్ శోభ లక్ష్మీపురం ఆవిడ తప్పిపోయి మీ అమ్మాయి తప్పిపోయింది. మీరు ఎక్కడైనా మైక్ బ్యాండ్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. గర్ని శోభ వాళ్ళ కొడుకు సాగర్. గర్ని శోభ లక్ష్మీపురం మీ అమ్మాయి తప్పిపోయి మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా సాగర్ మీరు ఎక్కడ ఉన్నా మైక్ బ్యాండ్ వద్దకు వచ్చి మీ అమ్మని తీసుకుని వెళ్ళండి. కళావతి కళావతి పెద్దపాక తప్పిపోయి మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. మరి బంధువులు ఎవరైనా ఉంటే మైక్ బ్యాండ్ వద్దకు వచ్చి తీసుకుని వెళ్ళాల్సిందిగా తెలియజేస్తున్నాం. కళావతి అవన్నీ ఎందుకు ఇక్కడ ఉంది తప్పిపోయేదా మధ్యరాలకు అంకమ్మ కాళేశ్వరం ఆవిడ తప్పిపోయి మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. మధ్యరాలకు అంకమ్మ కాళేశ్వరం ఆవిడ తప్పిపోయి మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. మరి బంధువులు ఎవరైనా అందుబాటులో ఉంటే గద్దెల పక్కన ఉన్న మైక్ బ్యాండ్ వద్దకు వచ్చి తీసుకుని వెళ్ళాల్సిందని తెలియజేస్తున్నాం. సార్ మీ పక్కన చాలా మంది నిలబడ్డారు. లైన్ పార్కింగ్ లైన్ మొత్తం జరపాలి. సార్ మీ వెనకాల కూడా అదంతా వాళ్ళు నిలబడి బెల్లం ఎత్తుకున్న వాళ్ళు వాళ్ళందరూ మూడు వాళ్ళు ఎంతసేపు ఇస్తే వచ్చే భక్తులకు ఇబ్బంది. దయచేసి భక్తులు దర్శనం చేసుకున్న భక్తులందరూ కూడా త్వరగా ఆలయ ప్రాంగణం నుంచి బయటకు వెళ్ళే ప్రయత్నం చేయండి. దర్శనం పూర్తి చేసుకున్నాక కూడా ఆలయ ప్రాంగణంలో ఉంటే వచ్చే భక్తులకు దర్శన భాగ్యం కలగదు. మీ వల్ల వాళ్ళు ఇబ్బంది పడటం జరుగుతుంది కాబట్టి అర్థం చేసుకుని ముందుకు వెళ్తూ వెళ్ళండి. కమిషనర్ గారు అక్కడ ఉన్నట్టున్నాడు ఆర్చి.
దుర్గమ్మ గోదావరి దుర్గమ్మ గుడిపల్లి ఆవిడ తప్పిపోయి మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. గోదావరి దుర్గమ్మ గోదావరి దుర్గమ్మ గుడిపల్లి గ్రామం ఆవిడ తప్పిపోయి మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. బంధువులు అందుబాటులో ఉంటే ఎవరైనా వచ్చి తీసుకుని వెళ్ళండి. రాసకట్ల పోషం ఎవరు చెన్నూరు. రాసకట్ల పోషం చెన్నూరు. రాసకట్ల పోషం చెన్నూరు నుంచి వచ్చిన వారు తప్పిపోయి మీ బంధువులు మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా మైక్ పాయింట్ వద్దకు వచ్చి కలవాల్సిందిగా తెలియజేస్తున్నాను. రాసకట్ల పోషం చెన్నూరు మీ బంధువులు తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. అందుబాటులో ఉంటే త్వరగా వచ్చి తీసుకుని వెళ్ళండి. ఫోన్ నెంబర్ అయితే ఉంది. ఫోన్ నెంబర్ దర్శనం చేసుకున్న భక్తులు మూడేస్తూ ఉండండి. 9059 11 7535 9059117535. ఎదురుస్తున్నారని చెప్పి ఫ్యామిలీ మెంబర్ సమ్మక్క గడ్డ వైపు ఒకటి జంపన్న వాగు వైపు నుంచి వచ్చే క్లీనర్లు కొంచెం ముందుకు త్వరగా నడిపిస్తూ ఉండండి. జంపన్న వాగు వైపు నుంచి వచ్చే క్లీనర్లు కొంచెం మూడేస్తూ ఉండండి. అక్కడున్న పోలీస్ ఆఫీసర్స్
తిప్పట్ల అరుణ ఉస్మాబాద్ నుంచి వచ్చేవారు తప్పిపోయారు. ఉస్మాబాయి వారు తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. వారి బంధువులు ఎవరైనా అందుబాటులో ఉంటే మైక్ పాయింట్ వద్దకు వచ్చి కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం. పిల్లూరు పెద్దలు నిజాంపేట్, పిల్లూరు పెద్దలు నిజాంపేట వారి బంధువులు తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా సార్లమ్మ ఎగ్జిక్యూటివ్ దగ్గర కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం. టీం ఉండదు, వాళ్ళ కూతురు ఇక్కడ వెయిట్ చేస్తుంది. పుల్లూరు పెద్దలు వాళ్ళ కూతురు ఇక్కడ ఉంది. పిల్లూరు పెద్దలు మీ పాప మీకోసం మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. పిల్లూరు పెద్దలు మీరు ఎక్కడ ఉన్నా మైక్ పాయింట్ వద్ద కలవచ్చు. మీరు చెప్పండి. అయితే గుండాల గోవిందరాజు గద్దెల దగ్గర ఉన్నారు. మినోవత్ శ్రీను గుండాల, మినోవత్ కల్పన మీరు ఎక్కడ ఉన్నా గోవిందరాజు గద్దెల వద్ద ఉన్నారు కాబట్టి వారిని కలవండి. ఆలయ ప్రాంగణంలో సెల్ఫీలు నిషేధించబడింది. ఎవరు కూడా ఫోన్లు ద్వారా ఫోటోలు కానీ సెల్ఫీలు కానీ తీయకూడదు. కేవలం దర్శనం మాత్రమే చేసుకుని వెళ్ళాలి. భక్తులు అర్థం చేసుకుని మీ తోటి భక్తులకు దర్శన భాగ్యం కల్పించండి. భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నందున అమ్మవారి దర్శనం చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. అందరూ కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. ఉండి వాలంటీర్ వాలంటీర్స్ అందరూ కూడా ఆలయ ప్రాంగణంలో హిందూ వాలంటీర్స్ అందరూ కూడా ఈ అనిల్ ఇన్స్పెక్టర్ సార్ని కలవాల్సిందిగా తెలియజేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో హిందువుల దగ్గర చేస్తున్న వారందరూ ఒకసారి అనిల్ సార్ని కలవాల్సిందిగా తెలియజేస్తున్నారు. చెప్పు, పేరు చెప్పు. మినోవత్ కల్పన మీ బంధువులు గోవిందరాజు గడ్డ పక్కన ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా ఆలయ ప్రాంగణంలో గోవిందరాజు గద్దెల వద్దకు వచ్చి కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం. మినోవత్ కల్పన మీ బంధువులు గోవిందరాజు గద్దెల పక్కన ఉన్నారు. వారిని కలవండి.
బాబా తెల్లవాళ్ళ తెలుసు కొంత ముందు మూగేస్తే వెనకాల ఆగిపడుతుంది మినకాయలు కొంత ముందు మూగేయండి. సకినారపు అంకమ్మ సకినారపు అంకమ్మ వినపడుతుందా? సకినారపు అంకమ్మ తప్పిపోయినారా వాళ్ళ బంధువులు శ్రీకాంత్ బానయ్య గద్దెల దగ్గర మంచి దగ్గర ఉన్నారు. వచ్చి మీ వాళ్ళని కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సకినారపు అంకమ్మ. గాజుల స్వర్ణలత ఉస్నాబాద్ గ్రామం వాళ్ళ బంధువులు తిప్పట్ల అరుణ రాజు గద్దెల దగ్గర ఉన్న మంచకాడ కలుసుకోవాలి. గాజుల స్వర్ణలత తప్పిపోయిన వ్యక్తి తిప్పట్ల అరుణ రాజు వారి బంధువులు గద్దెల దగ్గర ఉన్న మంచ దగ్గర కలుసుకోవాలి వాళ్ళని. ఇంకొక పేరు రాయి, ఇలా పేరు రాయి. ఏం పేరు? అమ్మాయి పేరు శ్రీ అమ్ము అంటాం. చేతికి నంబర్ కూడా రాసి బదావత్. ఎన్ని సంవత్సరాలు? 4 years. పేరు శాన్విశ్రీ కానీ అమ్ము అంటాం అందరికి నోటెడ్. అది బదావత్ శాన్వి అమ్ములు అని పిలుస్తారు. అమ్ములు గద్దెల దగ్గర తప్పిపోయింది. 4 సంవత్సరాల అమ్మాయి. దయచేసి ఎవరికి దొరికిన గద్దెల దగ్గర ఉన్నటువంటి మంచి దగ్గరికి రాగలరు. ఒక నిమిషం. గాజుల స్వర్ణలత తప్పిపోయి గద్దెల పక్కన మంచ శిబిరం దగ్గర ఉంది. వాళ్ళ బంధువుల తిప్పట్ల అరుణ తిప్పట్ల రాజు ఎక్కడున్నా గద్దెల పక్కన ఉన్నటువంటి మంచ శిబిరం దగ్గరకు వచ్చి గాజుల స్వర్ణతను తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాము. దుర్గం కలవ్వ గద్దెల దగ్గర తప్పిపోయి గద్దెల పక్కన ఉన్నటువంటి మంచ శిబిరం దగ్గర ఉంది. దయచేసి వాళ్ళ బంధువులు జాడి సరవ్వ జాడి దేవయ్య ఎక్కడున్నా మంచ శిబిరం దగ్గరకు వచ్చి తీసుకెళ్లగలరు. గోదరి దుర్గమ్మ తప్పిపోయి గద్దెల పక్క ఉన్నటువంటి మంచ శిబిరం దగ్గర ఉంది. వాళ్ళ బంధువులు ఉన్నటువంటి రాజేష్ మార్పి ఎక్కడ ఉన్నా గోదరి దుర్గమ్మను వచ్చి తీసుకెళ్లగలరు. రాసకట్ల పోషం తప్పిపోయి గద్దెల పక్క ఉన్నటువంటి మంచ శిబిరం దగ్గర ఉన్నారు. వాళ్ళ బంధువులు రమేష్ ఎక్కడ ఉన్నా గద్దెల పక్క ఉన్నటువంటి మంచ శిబిరం దగ్గరకు వచ్చి తీసుకెళ్లగలరు. ఫోన్ చేస్తారు. ఫోన్ ఎత్తట్లేదు. అన్నీ ఫోన్ చేస్తారు. అమ్మవారి దర్శనం చేసిన భక్తులకు విజ్ఞప్తి. ఆలయ ప్రాంగణంలో భక్తులు రద్దీ బాగా ఉన్న ప్రదేశాల్లో జోలికలు ఉన్నారు. మీ విలువైన వస్తువులు సెల్ ఫోన్లు మనీ పర్సులు మీరే జాగ్రత్తపరచుకోవాలి. దయచేసి గమనించండి. చాలా మంది వస్తువులు పోతున్నాయి. అలాగే చిన్నపిల్లలు వృద్ధులు కూడా మీరు చాలా జాగ్రత్తగా దగ్గర వెళ్ళి దర్శనం చేయించుకొని తీసుకుని వెళ్ళండి. చిన్నపిల్లలు తప్పిపోతే దొరకడం కష్టమవుతుంది.
నేటి భక్తులు గమనించి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకున్న భక్తులు మోగిస్తూ ఉండండి. ఆలయ ప్రాంగణంలో దర్శనం పూర్తయిన భక్తులు త్వరగా బయటకు వెళ్ళాలి. అలాగే అమ్మవారికి సమర్పించుకునే కానుకలు మొక్కుబడులు హుండీలో వేసుకుని అమ్మవారిని దర్శనం చేసుకోండి. బల్లం జయశ్రీ ప్రసాద్ హైదరాబాద్ వారు వాళ్ళ బంధువు గీత ఎక్కడ ఉన్నా ఈ సమ్మక్క గద్దెల కాలంలో మైక్ బ్యాండ్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. బల్లం బాలమణి హైదరాబాద్ చింతల్ వీరి బంధువులంతా కూడా మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా సమ్మక్క గద్దెల కాలంలో మైక్ బ్యాండ్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. మోతంగి సుమలత భూపాలపల్లి మీ బంధువులు మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. సమ్మక్క గద్దెల రకాల ఉన్న మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. అందుబాటులో ఉంటే వచ్చి తీసుకుని వెళ్ళండి. మోతంగి సుమలత మీ బంధువులు మైక్ బ్యాండ్ వద్ద ఉన్నారు. అందుబాటులో ఉంటే సమ్మక్క గద్దెల వెనకాలన్న మైక్ బ్యాండ్ వద్దకు వచ్చి కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం. దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు త్వరగా బయటకు వెళ్ళాలి. ఆలయ ప్రాంగణంలో ఫోటోలు సెల్ఫీలు నిషేధించబడినది. భక్తులు గమనించి కేవలం దర్శనం మాత్రమే చేసుకుని ముందుకు వెళ్ళండి. అమ్మవారికి సమర్పించే కానుకలు మొక్కుబడులు హుండీలో వేసి ఆలయ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా తెలియజేస్తున్నాం. మీరు వచ్చే దర్శనం చేసుకునే మార్గంలో రెండు వైపులా హుండీలు ఉన్నాయి. అమ్మవారి హుండీల్లో మీ కానుకలు వేసుకుని మొక్కులు చెల్లించుకోవచ్చు. చిడుమల లక్ష్మక్క పెరకపల్లి గ్రామం మీ వాళ్ళ అబ్బాయి నరసయ్య
సమ్మక్క తప్పిపోయి నైట్ పాయింట్ వద్ద ఉన్నారు. అందుబాటులో ఉంటే సమ్మక్క గద్దెల కొనున్న నైట్ పాయింట్ వద్దకు వచ్చి తీసుకుని వెళ్ళాల్సిన తెలియజేస్తున్నాం. బెల్లం గడ్డలు సార్ కూడా తృప్తి పడుతున్నారు. మరి 2 సంచులు తీసేయండి అమ్మా. 2 సంచులు కవర్లు తీసేయండి. కేవలం కానుకలు వేయడానికి మాత్రమే హుండీలు ఏర్పాటు చేశారు. మీ బ్యాగులు సామాన్లు వాటి మీద పెట్టకండి. అమ్మవారికి సమర్పించే కానుకలు మొక్కుబడులు మాత్రమే హుండీలలో వేయండి. బాబు సెల్ఫీ భక్తులకు మనవి, దయచేసి సెల్ఫీలు ఫోటోలు ఆపి కేవలం దర్శనం మాత్రమే చేసుకోండి. భక్తులు రద్దీగా ఉన్నందున సెల్ఫీలు ఫోటోలు నిషేధించబడినవి. భక్తులు గమనించి అమ్మవారి దర్శనం మాత్రమే చేసుకోగలరు.
మాతంగి సుమలత. చెప్పండి సార్, చెప్పండి. మాతంగి సుమలత చిన్నతుండ్ల మీకోసం రాజు ఎదురు చూస్తున్నారు. ఎదుర్కోళ్ళు ఇచ్చే కాడికి రమ్మంటున్నారు. మాతంగి సుమలత చిన్నతుండ్ల భూపాలపల్లి. మాతుంగి సుమలత కోళ్ళు ఎదురిచ్చే కాడికి సారక్క గద్దె కాడికి రాండి. మీకోసం రాజు ఎదురు చూస్తున్నారు. గోదారి దుర్గమ్మ. మళ్ళీ అందరి వరుస పెట్టి చెప్తాను. గోదావరి దుర్గమ్మ ఈ రెండు ఇప్పుడు ఎవరున్నారు? చిడుముల లక్ష్మక్క. చిడుముల లక్ష్మక్క పెరకపల్లె కొడుకు నర్సయ్య. ఎక్కడ ఉన్నా గద్దెల వద్ద చిడుముల లక్ష్మక్క నర్సయ్య గారు ఎక్కడ ఉన్నా, చిడుముల లక్ష్మక్క నర్సయ్య గారు ఎక్కడ ఉన్నా గద్దెల పక్కన ఉన్న మంచ వద్దకు వచ్చి తీసుకొని పోగలరు. చిడుముల లక్ష్మక్క ఇక్కడ గద్దె కాడ ఉన్న మంచం మీద వెయిట్ చేస్తుంది. వచ్చి తీసుకుపోగలరు. మౌనిక మానస ఎక్కడున్నాడు? పైకి చూడండి అమ్మ, మంచ పైకి. మానస పేట మానస ఇక్కడ చూడండి ఒకసారి. సుమలతక్క కనబడ్డదా? సుమలతక్క ఎవరు చెప్తారు? మళ్ళీ వీళ్ళ వల్ల ప్రసాదం మీకు అర్థమైందా ఏం చెప్పాలా? భక్తులకు విజ్ఞప్తి, అమ్మవారి ఆలయంలో అమ్మవారికి సమర్పించే ఆ బెల్లం అయ్యి వాలంటీర్లకు ఇచ్చి పంపిస్తారు. వారికి ఎటువంటి డబ్బులు కానీ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతా ఉచిత దర్శనం కాబట్టి ప్రతి భక్తుడు కూడా ఉచితంగానే దర్శనం చేసుకొని ఆ ఉచిత ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం. ఎవరికి కూడా కానుకల రూపంలో ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు. అమ్మవారికి సమర్పించే కానుకలు హుండీలో మాత్రమే వేయండి. ఎవరికి కూడా డబ్బులు ఇవ్వద్దు. గంటా వీరలక్ష్మి మైబాద్. గంటా వీరన్న మీ బంధువులు తప్పిపోయి మైక్ ప్యాంట్ వద్ద ఉన్నారు కాబట్టి అందుబాటులో ఉంటే మైక్ ప్యాంట్ వద్దకు వచ్చి తీసుకుని వెళ్ళాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఆలయ ప్రాంగణంలో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఎవరికి కూడా ఎటువంటి కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అందరికీ ఉచిత దర్శనం మాత్రమే కాబట్టి ఉచితంగానే దర్శనం చేసుకొని ఆ ప్రసాదం కూడా ఉచితంగా తీసుకోవచ్చు. ఎవరికి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు
కాబట్టి భక్తులు గమనించి ఎవరికి ఎటువంటి ముడుపులు కానుకలు చెల్లించిన అవసరం లేదు. ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ ఎస్ఐ పిఎస్ఐ ఇది సరళమ్మ గద్దె దగ్గర చాలా మంది ఉన్నారు. కొంచెం పుష్ చేయండి, వాళ్ళకి బయట పంపాలి. వాళ్ళ వింటారా విన్నారా? సుశీల్ సింగ్ డిఎస్పి. చెప్పండి, చెప్తే అందరూ అలర్ట్ అవుతారు. క్యాండిడేట్ చూసి మీ వాళ్ళని పిఎస్ఐ దొబ్బు మన వాళ్ళు కూడా అసలు నిలబడి ఉంటారు. కొంతమంది గట్టిగా చేస్తారు, బాబు క్యూ లైన్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ ఆఫీసర్స్ మీ పుష్ చేయమంటున్నారు అందరినీ. అక్కడ ఖాళీగా నుంచోకుండా వాళ్ళందరినీ అంటే పుష్ చేస్తూ ఉండండి. అమ్మవారి దర్శనం మార్గంలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా భక్తుల్ని, దర్శనం అయిపోయిన భక్తుల్ని కొంచెం ముందు మూవ్ చేస్తూ ఉండండి. భక్తులకు మనవి, అమ్మవారి ఆలయంలో దర్శనం ఉచిత దర్శనం ఉంది. అందరూ కూడా ఉచితంగానే దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి ఆలయ ప్రాంగణంలో వాలంటీర్లకు కానీ వేరే ఇతరుల ఏ వ్యక్తికి కానీ కానుకలు సమర్పించాల్సిన అవసరం లేదు. భక్తులు గమనించి ఉచితంగానే దర్శనం చేసుకోండి. ఎవరు బాబు కొబ్బరికాయలు అవి ఉండేలా కొట్టొద్దమ్మా. కేవలం కానుకలు మాత్రమే హుండీలో వేయండి. కొబ్బరికాయలు కొట్టడానికి ప్రత్యేక స్థలం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా అక్కడ కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని దర్శనం చేసుకోండి. హుండీలపై ఎవరు కూడా కొబ్బరికాయలు కొట్టొద్దు, దయచేసి గమనించండి. అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా ఆలయ ప్రాంగణంలో నుండి బయటికి వెళ్ళండి. బాబా సెల్ఫీలు ఆపండి అమ్మా, దర్శనం చేసుకోండి. మేడం మీ వెనకాల ఫోన్ ఉండీలో వేసేయండి, తీసేసేయండి, ఉండీలో వేసేయండి, వెళ్ళిపోతారు. నడువమ్మ నడువు, ఎన్నిసార్లు చెప్పాలి? వెంగళదాసు శశిరేఖ, ఎలిగేడు గ్రామం, పెద్దపల్లి జిల్లా. వారి అబ్బాయి మురళీధర్ మీరు ఎక్కడ ఉన్నా అమ్మవారి గద్దెల వెనకాల ఉన్న మైక్ పాయింట్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఆలయ ప్రాంగణంలో ఫోటోలు సెల్ఫీలు నిషేధించబడింది. భక్తులు గమనించి కేవలం దర్శనం మాత్రమే చేసుకోండి. బాబా సెల్ఫీలు ఆపండి, అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళండి. మీరు వచ్చిన దర్శనానికే కదా, జాతర అయిపోయాక రండి, సెల్ఫీలు చాలా దిగొచ్చు. గంటా వీరలక్ష్మి, మైబాద్ గ్రామం, గంటా వీరలక్ష్మి, మైబాద్. మీ బంధువులు వీరన్న మీకోసం మైక్ పాయింట్ వద్ద ఉన్నాడు. మీరు ఎక్కడ ఉన్నా అమ్మవారి వెనకాల ఉన్న మైక్ పాయింట్ వద్ద
కలవాల్సిందిగా తెలియజేస్తున్నాం. సకినారపు అంకమ్మ కాళేశ్వరం. ఇక్కడ గద్దెల కాడ మైక్ పాయింట్ వద్ద వెయిట్ చేస్తున్నది. శ్రీకాంత్ బానయ్య గారు ఎక్కడున్నా గద్దెల వద్ద ఉన్న మైక్ పాయింట్ వరకు రాగలరు. సకినారపు అంకమ్మ కాళేశ్వరం. సకినారపు అంకమ్మ. నేను మాట్లాడుతున్నప్పుడు ఆపేసిన తర్వాత మీరు చెప్తూ ఉన్నారు. అమ్మాయి రా. కింద ఉండు, కింద ఉండు. భక్తులు రద్దీగా ఉన్న ప్రదేశాల్లో జేబు దొంగలు ఉన్నారు, మహిళా దొంగలు కూడా ఉన్నారు. కాబట్టి గమనించి మీ విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు మీరే భద్రపరచుకోవాలి. తప్పిపోయిన వ్యక్తి గోదారి దుర్గమ్మ. తప్పిపోయిన వ్యక్తి గోదారి దుర్గమ్మ. ఇక్కడ గద్దెల వద్ద ఉన్న మైక్ పాయింట్ వద్దకు రాజేష్ కానీ మార్పి ఎక్కడున్నా రాగలరు. గోదారి దుర్గమ్మ గద్దెల వద్ద ఉన్న దర్శనం చేసుకున్న భక్తులు బాబు సెల్ఫీలు, మిమ్మల్ని సెల్ఫీలు ఆపి ముందు దర్శనం చేసుకున్నాడు బాబు. మేడం మీ ముందే ఉన్నారు, వీళ్ళే వాళ్ళ బ్యాచ్ మొత్తం ఫోటోలతోటే ఉంటున్నారు. హలో చెక్. జరగాలమ్మా, దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా ముందుకు వెళ్ళండి. హలో చెక్. హలో చెక్. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి దర్శనం నిమిత్తం ఎవరికి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. వాలంటీర్లకు కానీ వేరే ఇతర వ్యక్తులకు కానీ ఎటువంటి కానుకలు డబ్బులు ఇవ్వద్దు. హలో. పూర్తిగా ఉచితం. అమ్మవారి దర్శనం ఉచితంగానే చేసుకోండి. అమ్మవారికి సమర్పించే కానుకలు, మొక్కుబడులు మాత్రం హుండీలో వేసుకోండి. హలో. హలో హలో. గోదారి దుర్గమ్మ గుడిపల్లి మందమర్రి. గోదారి దుర్గమ్మ గుడిపల్లి గ్రామం, మందమర్రి మండలం. గద్దెల వద్ద ఉన్న మీడియా పాయింట్ వద్ద ఉంది. బాబు బెల్ల వాలంటీర్ ఇటు చిన్న. గోదారి దుర్గమ్మ. ఇది క్యాచ్ పట్టుకో, క్యాచ్ పట్టుకో ఫస్ట్. అక్కడక్కడ పోలీస్ కానిస్టేబుల్. మేడం వాటర్ బాటిల్ తీసుకోండి. మేడం వాటర్ బాటిల్ తీసుకోండి. వాటర్ బాటిల్ ఆవిడకే ఉండి, ఓకే తనకే ఓకే.
గోదారి దుర్గమ్మ. గోదారి దుర్గమ్మ. బాబు దర్శనం అయిపోయిన వాళ్ళు జరగాలమ్మా, ముందు నడుస్తూ ఉండండి. సార్ ఎంత పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు జరపాలి, వాళ్ళందరూ జరపండి. బాబా ఫోటోలు బాబు జరగాలమ్మా. బాబు బల్ల వాలంటీర్ వాళ్ళ ముందు జరుపు. హెల్మెట్ సార్ వాళ్ళని జరపండి. గోదారి దుర్గమ్మ తప్పిపోయినది. వాళ్ళ అల్లుడు రాజేష్, మనవడు మారుతి ఎక్కడ ఉన్నా గద్దెల వద్ద ఉన్న మైక్ పాయింట్ వద్దకు రాగలడు. దుర్గం రాజశేఖర్, దుర్గం రాజశేఖర్ ఎక్కడ ఉన్నా గద్దెల వద్ద ఉన్న మైక్ పాయింట్ వద్దకు రాగలరు. దుర్గం రాజేష్ కమలపేట, దుర్గం రాజేష్ దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా ఆలయ ప్రాంగణం నుంచి బయటికి వెళ్ళాలి. బెల్లంపల్లి జిల్లా. అమ్మవారి దర్శనం చేసుకునే భక్తులు రద్దీగా ఉన్న ప్రదేశాల్లో జేబు దొంగలు ఉన్నారు. భక్తులు గమనించండి, చాలామంది విలువైన వస్తువులు పోతున్నాయి. గమనించి మీ యొక్క విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు, మనీ పర్సులు, సెల్ ఫోన్లు మీరే భద్రపరచుకోవాలి. ఏమాత్రం అశ్రద్ధగా ఉన్న వస్తువులు పోతున్నాయి కాబట్టి అందరూ కూడా గమనించి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తులు సెల్ ఫోన్లు పడిపోయాయి. ఎవరికైనా దొరికితే ఈ మైక్ పాయింట్ వద్ద అప్పగించండి. పల్లెల్ల సుజాత, పరకాల గ్రామం ఎక్కడ ఉన్నా గద్దెల వద్ద ఉన్న మైక్ పాయింట్ వద్దకు రాగలదు. పల్లెల్ల సుజాత మీకోసం సాయి, శృతి ఎదురు చేస్తున్నారు. గద్దెల దగ్గర ఉన్న శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం, సుస్వాగతం. మన తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా యంత్రాంగం అధికారులందరూ భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు చేసేవారు. కాబట్టి మీకు అవసరమైన వాటిని సద్వినియోగం చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్ మార్గం ద్వారా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటే ప్రశాంతమైన దర్శనం కలుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా క్యూ లైన్ మార్గం ద్వారా దర్శనం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం.
అంగబక్కన్న ఎక్కడ ఉన్న సమ్మక్క గద్దెల వద్ద ఉన్న మైక్ పాయింట్ వద్దకు రాగలరు. మీకోసం సమ్మక్క ఎదురు చూస్తుంది. అంగబక్కన్న పల్లెల సుజాత దుర్గం రాజక్క కమలంపేట మీ బంధువులు తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. దుర్గం రాజక్క కమలంపేట ఆవిడ తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. ఎవరైనా అందుబాటులో ఉంటే వారి బంధువులు వచ్చి వారిని తీసుకుని వెళ్ళాల్సిందిగా తెలియజేస్తున్నాం. పల్లెల సుజాత ఎక్కడ ఉన్నా గద్దెల వద్ద ఉన్న మైక్ పాయింట్ వద్దకు రాగలదు. మీకోసం సాయి శృతి ఎదురు చూస్తున్నారు. పల్లెల సుజాత గద్దెల పక్కన ఉన్న మైక్ పాయింట్ వద్దకు రాగలరు. అమ్మవారి ఆలయంలో సెల్ఫీలు ఫోటోలు నిషేధించబడింది కాబట్టి కేవలం దర్శనం మాత్రమే. దయచేసి భక్తులు గమనించి సహకరించాల్సిందిగా తెలియజేస్తున్నాం. మహేశ్వర్ లత జియాగూడ హైదరాబాద్. మహేశ్వర్ లత జమ్మాబాయి మీ అమ్మగారు పెద్దవిడ ఈ మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. మీరు అందుబాటులో ఉంటే వచ్చి తీసుకుని వెళ్ళండి. జియాబాయి మహేష్ హైదరాబాద్ మీ అమ్మగారు మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. అందుబాటులో ఉంటే వచ్చి తీసుకుని వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం. బాబు దర్శనం చేసుకుంటూ నడుస్తూ ఉండండి. మూవ్ చేయండి సార్, అక్కడ ఆగిన వాళ్ళు మూవ్ చేయండి. పంపిస్తూ ఉండండి ముందుకి. అంగబక్కన్న ఎక్కడ ఉన్నా గద్దెల వద్ద ఉన్న మైక్ పాయింట్ వద్దకు రాగలరు. అంగబక్కన్న మీకోసం సమ్మక్క ఎదురు చూస్తుంది. అంగబక్కన్న ఎక్కడ ఉన్నా గద్దెల వద్ద ఉన్న మైక్ పాయింట్ వద్దకు రాగలరు. మీకోసం సమ్మక్క ఎదురు చూస్తుంది. పల్లెల సుజాత ఎక్కడ ఉన్న గద్దెల వద్ద ఉన్న మైక్ పాయింట్ వద్దకు రాగలరు. మీకోసం సాయి శృతి ఎదురు చూస్తున్నారు. పల్లెల సుజాత జాటోతు సరిత ఎక్కడ ఉన్నా గద్దెల వద్ద ఉన్న మైక్ పాయింట్ వద్దకు రాగలరు. జాటోతు సుజాత సరిత జాటోతు సరిత జనార్దన్ మీకోసం ఎదురు చూస్తున్నారు. జమునాబాయ్ జియాగూడ హైదరాబాద్ గారు మీడియా పాయింట్ దగ్గర ఉన్నారు. వాళ్ళ కూతురు అయిన లత మహేష్ గారు వచ్చి ఆమెని తీసుకెళ్ళగలరని మనవి. జియాగూడ హైదరాబాద్. జాటోతు సరిత మీరు ఎక్కడ ఉన్నా గద్దెల వద్ద ఉన్న మైక్ పాయింట్ వద్దకు రాగలరు. మీకోసం జనార్దన్ ఎదురు చూస్తున్నారు.
పేరే అంగ సమ్మక్క అంగ బక్కన్న. అంగ సమ్మక్క గద్దెల వద్ద ఉన్న మైక్ పాయింట్ కాడ ఉంది. అంగ సమ్మక్క ఎక్కడ జై సమ్మక్క జై సారక్క. ప్రపంచంలోనే అతిపెద్ద చారిత్రాత్మకమైన జాతర మేడారం సమ్మక్క సారలమ్మల మహా జాతరకు స్వాగతం సుస్వాగతం. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆది పరాశక్తి, కరుణించే కల్పవల్లి, కలియుగ దైవాల రూపంలో సమ్మక్క సారక్కగా తన అనుగ్రహం ప్రసాదిస్తోంది. కష్టాలను కడతీర్చే తల్లులను భక్తి శ్రద్ధలతో వేడుకుందాం, ప్రేమతో కొలుచుకుందాం. జై జై సమ్మక్క జై జై సారక్క. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి విజ్ఞప్తి, సారలమ్మ అమ్మవారి ఆలయంలో ఎలక్ట్రికల్ లైట్లు ఏర్పాటు చేయడం కోసం అశోక్ లేలాండ్ బండి ఈ ఐటీడీఏ ఆఫీస్ ఎదురుగా ఉన్న రోడ్డు నుంచి ఆ చెక్ పోస్ట్ ద్వారా మన దేవాలయం లోపలికి వస్తుంది. అక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న పోలీస్ సిబ్బంది దాన్ని ఆపారు. దయచేసి ఆ వెహికల్ లోపలికి పంపవలసిందిగా తెలియజేస్తున్నాం. జై సమ్మక్క జై సారక్క. ప్రపంచంలోనే అతిపెద్ద చారిత్రాత్మకమైన జాతర మేడారం సమ్మక్క సారలమ్మల మహా జాతరకు స్వాగతం సుస్వాగతం. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆది పరాశక్తి, కరుణించే కల్పవల్లి, కలియుగ దైవాల రూపంలో సమ్మక్క సారక్కగా తన అనుగ్రహం ప్రసాదిస్తోంది. కష్టాలను కడతీర్చే తల్లులను భక్తి శ్రద్ధలతో వేడుకుందాం, ప్రేమతో కొలుచుకుందాం. జై జై సమ్మక్క జై జై సారక్క. దుర్గం రాజశేఖర్, ఆయన చెయ్యి కొంచెం వంకరగా ఉంటుంది, నొసుటి పైన కంతల పైన కాల్చినట్టు ఉంటుంది, కొంచెం అమాయకం లెక్క ఉంటాడు. ఎక్కడ కనబడ్డా గద్దెల వద్ద ఉన్న మైక్ పాయింట్ వద్దకు పంపేయగలరు. దుర్గం రాజశేఖర్, వయసు 20 సంవత్సరాలు. దుర్గం రాజశేఖర్. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి విజ్ఞప్తి అండి, సారలమ్మ అమ్మవారి ఆలయంలో ఎలక్ట్రికల్ లైట్లు ఏర్పాటు చేయాల్సి ఉన్న బండి అశోక్ లేలాండ్ బండి చెక్ పోస్ట్ దగ్గర ఆపారు. ఐటీడీఏ ఆఫీస్ పక్కన ఉన్న చెక్ పోస్ట్ దగ్గర ఆపారు. అశోక్ లేలాండ్ బండి అది ఆలయంలోకి పంపవలసిందిగా తెలియజేస్తున్నాం. ఆ బండిని లోపలికి రానివ్వండి. అమ్మవారి దేవాలయంలో లైట్లు ఏర్పాటు చేయాలి. సాయంత్రం అమ్మవారు వచ్చే సమయానికి ఆ పనులు పూర్తి చేయవలసి ఉంది. కాబట్టి అక్కడున్న పోలీస్ సిబ్బంది గమనించి ఆ వెహికల్ని లోపలికి పంపవలసిందిగా తెలియజేస్తున్నాం.
జై సమ్మక్క జై సారక్క ప్రపంచంలోనే అతిపెద్ద చారిత్రాత్మకమైన జాతర మేడారం సమ్మక్క సారలమ్మల మహా జాతరకు స్వాగతం సుస్వాగతం. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆది పరాశక్తి, కరుణించే కల్పవల్లి, కలియుగ దైవాల రూపంలో సమ్మక్క సారక్కగా అమ్మవారి దర్శనం చేసిన భక్తులకు మనవి, ఆలయ ప్రాంగణంలో దర్శనం అయిపోయిన భక్తులు త్వరగా బయటికి వెళ్ళండి. జై సమ్మక్క జై సారక్క ప్రపంచంలోనే అతిపెద్ద చారిత్రాత్మకమైన జాతర మేడారం సమ్మక్క సారలమ్మల మహా జాతరకు స్వాగతం సుస్వాగతం. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆది పరాశక్తి, కరుణించే కల్పవల్లి, కలియుగ దైవాల రూపంలో సమ్మక్క సారక్కగా తన అనుగ్రహం ప్రసాదిస్తోంది. కష్టాలను కడతీర్చే తల్లులను భక్తి శ్రద్ధలతో వేడుకుందాం, ప్రేమతో కొలుచుకుందాం. జై జై సమ్మక్క జై జై సారక్క. జై సమ్మక్క జై సారక్క ప్రపంచంలోనే అతిపెద్ద చారిత్రాత్మకమైన జాతర మేడారం సమ్మక్క సారలమ్మల మహా జాతరకు స్వాగతం సుస్వాగతం. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆది పరాశక్తి, కరుణించే కల్పవల్లి, కలియుగ దైవాల రూపంలో సమ్మక్క సారక్కగా తన అనుగ్రహం ప్రసాదిస్తోంది. కష్టాలను కడతీర్చే తల్లులను భక్తి శ్రద్ధలతో వేడుకుందాం, ప్రేమతో కొలుచుకుందాం. జై జై సమ్మక్క జై జై సారక్క. జై సమ్మక్క జై సారక్క ప్రపంచంలోనే అతిపెద్ద చారిత్రాత్మకమైన జాతర మేడారం సమ్మక్క సారలమ్మల మహా జాతరకు స్వాగతం సుస్వాగతం. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆది పరాశక్తి, కరుణించే కల్పవల్లి, కలియుగ దైవాల రూపంలో సమ్మక్క సారక్కగా తన అనుగ్రహం ప్రసాదిస్తోంది. కష్టాలను కడతీర్చే తల్లులను భక్తి శ్రద్ధలతో వేడుకుందాం, ప్రేమతో కొలుచుకుందాం. జై జై సమ్మక్క జై జై సారక్క. ఆలయ ప్రాంగణంలో జేబు దొంగలు ఉన్నారు. మీ విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు భద్రపరచుకోండి. అలాగే అమ్మవారికి సమర్పించే కానుకలు, మొక్కుబడులు హుండీలో వేసుకొని మీ మొక్కులు అమ్మవారికి సమర్పించుకోవచ్చు.
సమీరా మారు పేరు సమీరా మారు పేరు ఏంది మీది? ఇంటి పేరు జాడి. కూర్చో, మీకు వస్తారు, కూర్చో. జాడి సమీరా తప్పిపోయింది అమ్మాయి గద్దెల వద్ద ఉన్న మైక్ పాయింట్ వద్ద ఉన్నది. జాడి సమీరా గంగయ్య శారద ఎక్కడ ఉన్నా మైక్ పాయింట్ గద్దెల వద్ద ఉన్న మైక్ పాయింట్ వద్దకు రాగలరు. వాళ్ళ మామయ్య భూమయ్య. జాడి సమీరా గ్రామం నర్వ మంచిర్యాల జిల్లా. పల్లెల్ల సుజాత ఎక్కడ ఉన్నా గద్దెల వద్ద ఉన్న మైక్ పాయింట్ వద్దకు రాగలరు. పల్లెల్ల సుజాత మీకోసం సాయి శృతి ఎదురు చూస్తున్నారు. జియాగూడ జమునాబాయ్ ఎక్కడ ఉన్నా గద్దెల వద్ద ఉన్న మైక్ పాయింట్ వద్దకు రాగలరు. మీకోసం